హెబ్రీ పత్రికలో చాలా రకాలైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి, వార్నింగ్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పత్రికలో చాలా గొప్ప ప్రోత్సాహాన్ని చూడొచ్చు, ఎంకరేజ్మెంట్ని చూడొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఇదే పత్రికలో చాలా బలమైనటువంటి హెచ్చరికలు అంటే స్ట్రాంగ్ వార్నింగ్స్ని కూడా చూడొచ్చు. ఈ పత్రిక ద్వారా దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ప్రోత్సహించడానికి, బట్ అట్ ది సేమ్ టైం ఆయన మార్గం నుండి వైదొలగబోతున్నటువంటి వారిని హెచ్చరించడానికి ఆయన వాడుకున్నాడు. ఈ పత్రిక యేసుప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి మొదటి శతాబ్దపు యూదులకు రాయబడింది. ముఖ్యంగా వారి యొక్క పరిస్థితులకు కావలసినటువంటి పరిష్కారాన్ని ఇస్తూ దేవుడు రాయించాడు. ఇక ఆ తర్వాత క్రైస్తవ సంఘానికి అన్ని తరాల్లో అన్ని దేశాల్లో ఈ పత్రిక చాలా గొప్ప ఆశీర్వాదాన్ని అందిస్తూ వచ్చింది. ఒక హెచ్చరిక అలాంటిది హెబ్రీ 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడొచ్చు. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇది చాలా సీరియస్ వార్నింగ్ అన్నమాట. మీలో ఎవరిలోనైనా దుష్ట హృదయం ఉందేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మన చుట్టూ దుష్టత్వం పెరిగినప్పుడు, లేకపోతే మనలోనే దుష్టత్వం పెరిగినప్పుడు అది మనకు క్షేమాన్ని కలిగించదు. సో తప్పకుండా అది మనము అప్రమత్తం అవ్వడానికి ఒక సూచన. ఎప్పుడైతే నాకు వ్యతిరేకంగా నాకు హానికరమైనటువంటిది వస్తోంది అని నేను గ్రహిస్తానో అప్పుడు నేను ఆ యొక్క హెచ్చరిక ద్వారా జాగరూకతను సంతరించుకొని నన్ను భద్రపరుచుకుంటాను. సో ఈ హెచ్చరిక అనేది దేవుడు మన క్షేమం కొరకే వాక్యంలో పెట్టాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఈ హెచ్చరికను పెడచెవిన పెడుతున్నారు. ఇంకొక వింతైనటువంటి విషయం ఏంటంటే, దేవుని చేత పంపబడినటువంటి సేవకులు, బైబిల్ పట్టుకొని బోధ చేసేటువంటి బోధకులు, ప్రసంగికులు, వీరిలో కొందరు భక్తితో, దేవుని యందు భయముతో దేవుని చిత్తానుసారమైనటువంటి సేవనే చేస్తున్నారు, సందేశాలు ఇస్తున్నారు. కానీ ఈ రోజున మీరు గమనిస్తే చాలా ఎక్కువ మంది, మెజారిటీ భక్తిహీనమైనటువంటి బోధకులు, ప్రసంగికులు, సేవకులు ఈ దేవుని వాక్యమును హెచ్చరికలు లేకుండా ప్రజలకు ఇంపుగా, ప్రజలకు సొంపుగా, ప్రజలకు సౌకర్యవంతంగా, ప్రజలు మరి వచ్చిన ప్రతిసారి కేవలము వారి యొక్క హృదయానికి ఉల్లాసాన్ని, వారి మనస్సును రంజింపజేసే రీతిలో వారికి కేవలము ఎంటర్టైన్మెంట్ని మాత్రమే అందించాలన్న ధోరణితో ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క సువార్తలో ఉన్నటువంటి ఆ తీవ్రతను తగ్గించేశారు. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగును డిమ్ చేసేసారనమాట. దే హ్యావ్ డిమ్డ్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ రిమూవ్డ్ ద ఫైర్ ఫ్రమ్ ద బుక్. ఈ బుక్లో ఉన్నటువంటి అగ్నిని కూడా తీసేశారు. ఒకప్పుడు ఫైర్ అండ్ బ్రిమ్ స్టోన్ ప్రీచింగ్ ఉండేది. అంటే వారు బోధిస్తే అగ్ని వడగండ్లు పడుతున్నాయి అన్నట్టు జనాలు ఫీల్ అయిపోయేవారు. లేకపోతే జానథన్ ఎడ్వర్డ్స్ లాంటి గొప్ప సేవకుడు బోధిస్తే ఆ ప్రజలు ఆ రాత్రి ఆయన యొక్క సందేశం వింటూ నేలను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒకవేళ పట్టుకోకపోతే మేము నరకంలోనికి నేరుగా జారిపోయి నశించిపోతామేమో అన్నంతగా భయపడ్డారు. దేవుడి వాక్యంలో మనం చదువుతాం, దేవుడు కావలి వారిని గోడల మీద వచ్చేటువంటి ప్రమాదమును గురించి తన ప్రజలకు హెచ్చరించడానికి పెట్టాడు. సో ఈ రోజున కావలి వారిగా ఉండాల్సినటువంటి సేవకులు అండ్ విశ్వాసులు, వారు హెచ్చరికలు పొందుకుంటూ ఇతరులను హెచ్చరించాల్సినటువంటిది పోయి హెచ్చరించకుండా ఏమరపాటుతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనకు వార్నింగ్ సిగ్నల్స్ మన సొసైటీలో మనమే పెట్టుకున్నాం. మనకి వెదర్ చెడిపోతే, అంటే వాతావరణంలో మార్పు వచ్చి తుఫాను వస్తుంటే మనకు తుఫాను వార్నింగ్లు ఉంటాయి. మన న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ వార్నింగ్లు ఉంటాయి. మనం హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ రేడియేషన్ గురించి మనకు వార్నింగ్లు ఉంటాయి. మనము బయట ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎలక్ట్రిక్యూట్ అవ్వకుండా మనకు వార్నింగ్లు ఉంటాయి. అండ్ మనం అనేక స్థలాల్లో మరి ఈ రకమైనటువంటి వార్నింగ్ సైన్లను, సిగ్నల్లను చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు సురక్షితంగా, మనకు క్షేమాన్ని కలిగించి, మనకు హాని కలగకుండా, నష్టం జరగకుండా మనల్ని కాపాడేటువంటి వ్యవస్థలు. దేవుడు కూడా ప్రేమ స్వరూపి. ఆయన పిల్లలు పడి చెడిపోకుండా వారిని హెచ్చరించడానికే
వాక్యంలో అనేక చోట్ల ఆయన హెచ్చరికలు పెట్టాడు. ఒక రకంగా బైబిల్ మనకి 1 కొరింథీ మీరు 14వ అధ్యాయం చదివితే దేవుని వాక్యం మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, ఆదరణనివ్వడానికి, బట్ అట్ ద సేమ్ టైం మనల్ని హెచ్చరించడానికి కూడా ఇవ్వబడింది. సో ఈ హెచ్చరికలు ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో తగ్గిపోయాయి. చాలామంది సేవకులు ఏమనుకుంటారంటే, మేము వారిని హెచ్చరిస్తే వారు మాకు ఇక లేకుండా పోతారు. ఒకప్పుడంటే పట్టణానికి ఒకే సంఘం ఉంది, హెచ్చరించినా అందరూ కూడా ఇక తప్పదు అన్నట్టు వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే పట్టణానికి 10,000 సంఘాలు ఉన్నాయి కనుక ఈ సంఘంలో హెచ్చరిస్తే ఆ సంఘానికి వెళ్ళిపోతారు, ఆ సంఘంలో హెచ్చరిస్తే అవతల సంఘానికి వెళ్ళిపోతారు. అండ్ ఇక ఎక్కడ హెచ్చరించకుండా వచ్చినంతసేపు జోలాలి అని బుజ్జగిస్తూ ఉంటే ఆ సంఘాల్లో నిండిపోతారు. అవి మెగా చర్చిలు అయిపోతాయి. అండ్ ఆ సేవకులు కూడా చాలా గొప్పగా మా సంఘాలను దేవుడు దీవిస్తున్నాడు అని చెప్తుంటారు. దేవుడు తన సంఘాన్ని వాక్యానుసారంగా కడతాడు. వాక్యము లేకుండా కట్టబడేది సంఘము కాదు, సంఘం అనిపించుకోదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాల్లో మనం చూస్తే మనము ఈ రకమైనటువంటి హెచ్చరికలను ఏమాత్రం కూడా చూడం. ఒకరిని ఒకరము ఈ పాపిష్టి లోకంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకునే విషయంలో హెచ్చరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మన హృదయం మనల్ని నయవంచనకు గురి చేసి మనల్ని నట్టేట ముంచవచ్చు. కనుక మనకు హెచ్చరికలు అవసరం, ఇతరులకు హెచ్చరికలు అవసరం. చాలా చర్చెస్లో మనం ఈ రోజున చూస్తే పాపానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఉండవు, అపవిత్రతకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేయరు. స్వార్థము లేకపోతే లౌకిక వాదము, వరల్డ్లీనెస్ అంటారు కదా, వాటికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఉండవు. లోకంలో మనుష్యులు ఏ రకమైనటువంటి మర్యాదలను పాటిస్తున్నారో సంఘంలో ఉన్నటువంటి వారు కూడా అలాంటి మర్యాదలనే పాటిస్తూ ఉంటే, యేసుక్రీస్తు యొక్క అధికారము కింద కాకుండా సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల కింద అణిగి మణిగి లోకంలో ఉన్నవారిలాగానే సంఘము కూడా నడుచుకుంటుంటే హెచ్చరికలు ఉండవు. అండ్ యేసు నమ్ముకున్న తర్వాత కూడా యేసు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకుండా వాటిని వెంట పెట్టుకొని వస్తూ ఉన్నా కూడా సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ యొక్క సేవకులు కానీ హెచ్చరికలు చేయరు. సాతాను యొక్క కుతంత్రాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు లేవు. ఆత్మీయ పోరాటం గురించి ఈ మధ్యకాలంలో అసలు సంఘాల్లో ఎప్పుడు బోధించారో కూడా ఎవరికీ తెలియదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు అవిధేయతకు వచ్చేటువంటి పర్యావసానాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు లేవు. ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా దిగజారిపోతున్నాయి. యేసుప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి సిద్ధపాటు హెచ్చరికలు లేవు. ఒకవేళ నీ జీవితాన్ని నీవు నమ్ముకున్న తర్వాత ఆయన కొరకు జీవించకుండా నులివెచ్చనగా ఉంటే నీకు వచ్చేటువంటి ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటావు, ఆయన ముందు నిలబడినప్పుడు సిగ్గుతో తల దించుకుంటావు అనేటువంటి బాహాటపు హెచ్చరికలు లేవు. అండ్ మనుషులు రాజీ పడిపోయి అనేక రకాలైనటువంటి విషయాల్లో మునిగి తేలుతున్నా కూడా వారికి దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని, తీర్పుకు వారు గురవుతారని, శిక్షను పొందొచ్చని హెచ్చరికలు చాలామంది చేయట్లేదు. అండ్ ఇక నశించేటువంటి వారు వారికి అందుబాటులో ఉన్నా కూడా వారిని ఏమాత్రం నరకానికి పోతారు, మీరు జాగ్రత్త, రక్షణ పొందండి, రక్షకుడిని ఆశ్రయించండి అని సూటిగా హెచ్చరికలు చేయరు. అఫ్కోర్స్ నాకు తెలుసు, నేను ఒక ప్రసంగికుడిని. నా అర్థం ఏంటంటే కనబడిన ప్రతి ఒక్కడికి పోతున్నావు నరకానికి అని చెప్పమని కాదు. ప్రేమతో సత్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తికి దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి కఠినంగానే ఆ సత్యం అంతటినీ చెప్తూ దాంట్లో ఈ హెచ్చరికను కూడా మనం పెట్టి చెప్పాలి. అతడికి ఆ యొక్క తీవ్రత ఏంటో తెలియాలి. తాను సరైన తీర్మానం చేయకపోతే ఏం జరుగుతుందో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియచేయాలి. డాక్టర్ గారు ఖచ్చితంగా ఒక హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్ని పరీక్ష చేసి టెస్టులు చేసిన తర్వాత బైపాస్ సర్జరీ అవసరం అన్నప్పుడు పేషెంట్కి చెప్తాడు బైపాస్ అవసరం. పేషెంట్ అంటాడు, ఇప్పుడు నా గుండెను కోస్తారా, నాకు కొత్త నాళాలు ఎక్కడో కాళ్ళ నుండి తీసి పెడతారా, నాకు ఇప్పుడు దీనికి 8 లక్షలు ఖర్చు అవుతుందా, ఇదంతా ఎందుకు, ఏదో రకంగా బతికేస్తానులే అంటే డాక్టర్ అంటాడు, ఇది చేయించుకోకుండా నీవు ఉంటే నీవు తప్పకుండా 1 నెలకో 2 నెలలకో ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే ఇక నువ్వు లోకాన్ని నుండి నీ దినాలు చెల్లిపోయి చచ్చి వెళ్ళిపోతావు అంటాడు. హెచ్చరిక చేస్తాడు, స్టర్న్ వార్నింగ్ అనేది చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడిని చంపడానికి కాదు, వాడిని బతికించడానికి, వాడిని రోగిగా ఉంచడానికి కాదు, వాడిని ఆరోగ్యవంతునిగా చేయడానికి. సో అది దేవుని యొక్క ఉద్దేశం. అదే ఈ సందేశం వెనకాల ఉన్న ఉద్దేశం. నశించిపోతున్నటువంటి వారు తల్లిదండ్రులు వారి పిల్లల వంక చూసినప్పుడు వీరు నాశనానికి
మార్క్ చేయబడ్డారు అని ఎరిగినా కూడా వారిని హెచ్చరించరు. అండ్ ఇతరులు, కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సభ్యులను హెచ్చరించరు. అండ్ ఇప్పుడున్నటువంటి హెల్త్ అండ్ వెల్త్ గ్యాంగ్ లోకం ముందు నరకము తెరవబడుందని, దాని యొక్క ద్వారములు విశాలమైనవని, దాని మార్గములు విశాలమైనవని ఏమాత్రం చెప్పరు. అదే మార్గంలో నడిపిస్తారు. సో ఈ యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, ఎంతసేపు యేసుని నమ్మితే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఈ రెంటికి ఏమీ తక్కువ ఉండదు అని చెప్పేటువంటి గుంపు వారు ఎంతగా మనుషుల్ని హెచ్చరికలు లేకుండా నయవంచనకు గురి చేస్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. 1915 సంవత్సరం మే 7 ఒక ఓడ మునిగిపోయింది. ఆ షిప్ బ్రిటన్ ఓషన్ లైనర్ RMS లూసిటానియా. ఈ యొక్క షిప్ కెప్టెన్ పేరు విలియం థామస్ టర్నర్. జర్మనీ యొక్క సబ్మెరైన్ నుండి టార్పేడో ఒకటి వచ్చి ఈ షిప్కి కొట్టింది కనుక ఇది పగిలిపోయింది. సో ఆ శబ్దానికి దాని మీద ఉన్నటువంటి 1959 మంది ప్యాసింజర్లు ఉలిక్కిపడ్డారు. అందరూ అప్రమత్తమైపోయారు. అందరికీ ఏదో తాకిడికి ఓడ గురైంది, ఏదో ప్రమాదం సంక్రమిస్తోంది అని అనుకున్నారు. వెంటనే ఒక స్త్రీ కెప్టెన్ దగ్గరికి పరుగులు తీసింది. అదే టైంలో అక్కడ చార్ల్స్ లారియట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ స్త్రీ కెప్టెన్ దగ్గరికి వచ్చి కెప్టెన్ అడిగింది, కెప్టెన్ మన ఓడ పరిస్థితి ఏంటి, మనకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది చెప్పండి అంటే ఆయన అన్నాడు, ఏమీ పర్వాలేదు, ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగితే మీరేమీ చేయని అవసరం లేదు, ఎక్కడున్నారో అట్లా నింపాదిగా ఉండండి. అప్పుడు ఆమె అడిగింది, మీకు ఈ యొక్క వార్త ఎవరు చెప్పారంటే నాకు ఇంజన్ రూమ్ నుండే ఈ వార్త వచ్చింది కనుక ఇక మనం భయపడాల్సిన పనే లేదు అని చెప్పాడు. కానీ వాస్తవానికి ఇంజన్ రూమ్ అలాంటి వార్తను అతనికి ఇవ్వలేదు. దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఏంటో అతనికి తెలిసినా అతడు దాన్ని చెప్పలేదు, వారిని హెచ్చరించలేదు. సో చార్ల్స్ లారియట్ అండ్ ఈ స్త్రీ అక్కడి నుండి వేగంగా పైకి అవతల వైపు జనమంతా గుమ్ముకూడినటువంటి అటువైపు పరుగులు తీసినప్పుడు వారు వీరిని అడగడం హెన్రీ నీథమ్ అనేటువంటి ఇంకొక ప్యాసింజర్ విన్నాడు. ఏంటి మన పరిస్థితి అంటే ఆమె చెప్పింది, కెప్టెన్ చెప్పాడు ఇంజన్ రూమ్ నుండి మనకు న్యూస్ వచ్చింది, మనకి ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు, మనం ఎక్కడున్నామో అలాగే అట్లా ఉండొచ్చు. ఆ పాటికే కొంతమంది వందలాది మంది ప్యాసింజర్లు చిన్న చిన్న లైఫ్ బోట్స్ని నీటి మీద వదిలి దాన్ని ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు ఈ వార్త రాగానే వారు దాన్ని మానుకొని వెనకాల ఓడలోనే ఉండిపోయారు. కానీ కాసేపటికి జరగాల్సిన ప్రమాదం జరిగింది. ఈ 1959లో 1198 మంది నీట మునిగి చనిపోయారు. ఇది ప్రపంచమంతటిని కూడా ఒక్కసారి ఉలిక్కి పడేటట్టు చేసినటువంటి వార్త. అంతమంది చావుకు కారణం ఎవడంటే ఆ యొక్క థామస్ టర్నర్ కెప్టెన్. వారిని హెచ్చరించక వారిని బుజ్జగించేసాడు. అండ్ ఈరోజు నా సంఘాలకు వచ్చేది రక్షణ పొందడానికి, సంఘాలకు వచ్చేది రూపాంతరపు చెందడానికి, సంఘాలకు వచ్చేది దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి, సంఘాలకు వచ్చేది క్రీస్తు పోలికలు, క్రీస్తు లక్షణాలు పెంపొందించుకోవడానికి, సంఘాలకు వచ్చేది నిత్యత్వం కొరకు సిద్ధపడడానికి, సంఘాలకు వచ్చేది జీవితాలను ఆత్మీయ ఫలాలతో నింపుకొని సార్థకం చేసుకోవడానికి. అలాంటి వారిని మనం సిద్ధపరిచినప్పుడు ప్రోత్సాహం ఇవ్వాలి, ఆదరణ ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్రమము చాలా విస్తృత స్థాయిలో ఉంది, ప్రేమ చల్లారిపోయింది కనుక హెచ్చరికలు చాలా అవసరం. సో దిస్ ఈజ్ అ సీజన్ ఫర్ వార్నింగ్. ఈ టైంలో వార్నింగ్ ఎక్కువ అవసరం. ఎంతోమంది తల్లిదండ్రులు నాతో చెప్తుంటారు, ఒకప్పటి పిల్లల్లాగా ఇప్పటి పిల్లలు లేరు. ఒకప్పుడు పిల్లోడికి ఒక మాట చెప్తే సరిపోయేది, ఇప్పుడు పిల్లోడికి 10 సార్లు చెప్పినా సరిపోవట్లేదు. అసలు అలాంటి దినాల్లో ఉన్నటువంటి మనము హెచ్చరికలు ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి, తీసుకోవాలి. సో వాక్యంలో దేవుడు అనేక సార్లు రాబోయేటువంటి నాశనాన్ని గురించి, పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి హెచ్చరించాడు. ప్రేమతో తన ప్రజలకు ఉన్నటువంటి ఈ యొక్క విషయాలను గురించి హెచ్చరించాడు. వారిలో ఉన్నటువంటి పాపపు లక్షణాలను, వారిలో ఉన్నటువంటి సిగ్గుమాలినతనాన్ని ఆయన హెచ్చరించాడు. ఆయన ప్రేమ స్వరూపి గనుక ఆయన వారిని క్రమశిక్షణలో పెట్టాలి గనుక వారు చేయాల్సింది చేయకపోతే వచ్చేటువంటి తీవ్ర పరిణామాలు ఏంటో అవి కూడా ముందుగానే హెచ్చరించాడు. అండ్ ఇశ్రాయేల్ విషయంలో, క్రైస్తవుల విషయంలో బైబిల్లో మీరు అవి ఆయన చేయడం కూడా మనం చూస్తాం. సో మనము దేవుని సేవకులముగా, యేసుప్రభు శిష్యులముగా 3 పనులు చేయాలి. ఒకటి, నశించుచున్నటువంటి వారు మన ప్రియులైనా, మన పరిచయస్తులైనా, ఎవరైనా సరే పొరుగువారైనా వారికి ప్రేమతో సత్యం చెప్పి వారిని యేసుకు పరిచయం చేసి యేసును వారికి సంపూర్ణమైన రక్షకునిగా మనం ప్రకటించి, వారు ఒకవేళ ఆయన్ని తృణీకరిస్తే వారికి ఏం జరుగుతుందో మనం తప్పకుండా చెప్పాలి. అగ్ని గంధకాలతో మండే గుండానికి వారు పాత్రులుగా వెళ్ళిపోతారు.
రెండవది, రక్షించబడి నులివెచ్చనగా ఉండి, రక్షించబడి నమ్మకంగా ఉండక, రక్షించబడి నిష్ట లేకుండా ఉండేటువంటి సోకాల్డ్ విశ్వాసులందరినీ కూడా మీరు ఈ రకంగా పరలోకానికి వెళ్ళిపోతున్నాం, అక్కడ యేసుప్రభు పెట్టినటువంటి నిత్యమైన గృహంలో నివసిస్తామని అనుకుంటున్నారు, కానీ మీ జీవితాలు వృధా అయిపోతున్నాయి. యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ లైఫ్స్ అని వారిని హెచ్చరించాలి. వారి అవకాశాలు వారు కోల్పోతే వారిని దేవుడు ఒక రోజున తప్పకుండా అకౌంట్లోకి తీసుకుంటాడని వారిని హెచ్చరించాలి. మూడవది, సేవకులను కూడా మనము దారి తప్పితే, వాక్యముతో వారు చెలగాటమాడితే, వక్రీకరిస్తే, దేవుడి విషయాలను వారు కించపరిస్తే వారిని కూడా హెచ్చరించాలి. జాగ్రత్త, మీకు రెండంతల తీర్పు ఉంటుంది. మీరు బాగుంటే రెండంతల సన్మానం ఉంటుంది. మీరు చెడిపోయి ఈ రకంగా ఇతరులను హెచ్చరించకుండా చెడగొడితే మీకు రెండంతల తీర్పు ఉంటుందని వారిని కూడా హెచ్చరించాలి. సో ప్రియ సహోదరి, నీవు హెచ్చరించబడి ఇతరులను హెచ్చరించు. ప్రియ సహోదరుడా, నీవు హెచ్చరిక పొంది ఇతరులను హెచ్చరించు. ప్రియ సేవకుడా, నీవు హెచ్చరికను తీసుకో, ఇతరులను హెచ్చరించు. ఈ హెచ్చరింపు ఎందుకు అంటే మనందరి యొక్క నిత్యమైనటువంటి క్షేమ అండ్ ఆశీర్వాదం కొరకు. దేవుడు మనందరినీ కూడా ఆ రకంగా కనువిప్పుతో అప్రమత్తుల్ని చేయునుగాక. ఆమెన్.